ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడుగా వెళ్తున్నారు. నిందితులు సాక్షుల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. ఇవాళ విచారణకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. విచారణ కోసం జూబ్లీహిల్స్ పిఎస్ కు చేరుకున్నారు ఈటెల. హుజూరాబాద్ బైపోల్ సమయంలో ఈటెల ఫోన్ ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఈటెలను విచారణకు పిలిచారు. ఇదే అంశానికి సంబంధించి హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తాడు. రమణ, మొత్తంగా అంటే సిట్కు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అయితే ముమ్మరం చేసింది. చాలా రోజులుగా మనం చూస్తున్నాం. ఏదైతే ఈ కేసులో ఏవన్గా ఉన్నారో ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. కానీ ఆయన విచారణలో పూర్తి స్థాయిలో సహకరించడం లేదని సిట్ అధికారులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది, ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన మెంబర్లు బాధితున్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరుగా పిలిచి వారికి సంబంధించిన స్టేట్మెంట్ అధికారులు చేస్తారు. దానిలో భాగంగానే ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా పిలిచారు. ఆయన సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అంటే ఆయన వాగ్మూలం ప్రధానంగా ఎప్పుడైతే హుజూరాబాద్ ఎలక్షన్ జరిగాయో ఆ సమయంలో ఆయన ఫోన్ ట్యాప్ చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఈటెల రాజేందర్ ద్వారా కొంత వాంగ్మూలాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. అంటే కేసులో బలంగా ముందుకెళ్లేందుకు ఇట్లా సాక్షుల వాంగ్మూలాలు కూడా సేకరిస్తున్నారు. ఆల్రెడీ మనం చూసాం చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులు, అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారు. వారికి సంబంధించిన బంధువుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 600 మందికి పైగానే ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా చెప్తున్న క్రమంలో వారందరికీ సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి అధికారులకు సంబంధించి అంటే ముఖ్యంగా అప్పుడు సిఎస్ గా పనిచేసిన వారు, తర్వాత అటు హోంశాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించి కావచ్చు, వీరందరినీ స్టేట్మెంట్ రికార్డ్ చేసి అప్పుడు ఏం జరిగింది, ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, ప్రభాకర్ రావు సంబంధించి మీ ఆదేశాల మేరకు పనిచేస్తారా, మీకు పూర్తి వివరాలు ఇచ్చారా లేదా, ఇలాంటి అన్ని వివరాలు రాబట్టాల్సింది. కాబట్టి వారికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అట్లా మొత్తంగా సిట్ అయితే వీరందరికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ కేసులో కొంత ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇక ప్రభాకర్ రావు అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఆయన సమాచారం రాలేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆయనకు సంబంధించి అరెస్ట్ చేయదంటూ గతంలో ఇచ్చిన ఏదైతే తీర్పు ఉందో దానికి సంబంధించి పునరాలోచించాలి. ఆ వెసులుబాటు నుంచి వెసులుబాటు తిరిగించి ప్రస్తుతం అరెస్ట్ చేయడానికి అవకాశం కావాలంటూ కూడా కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైనా ప్రస్తుతం చర్చకు సంబంధించి మాత్రం సాక్షులకు సంబంధించిన వాగ్మూల ప్రక్రియ అయితే వేగంగా కొనసాగుతుంది. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.